అమ్మమ్మలు, తాతయ్యలు, పిల్లలు, పెద్దలు అందరూ ఒక పెద్ద వసుదైక కుటుంబం అయిపోయింది కదా ఈ 9 days. అందరూ ఉన్నారు మన ఈ ఫ్యామిలీలో చక్కగా. సో అద్భుతమైన శాకాహార భోజనము అన్నీ, ఎవరికి కావాల్సిన లెర్నింగ్ వాళ్ళు, ధ్యాన సాధనకు, సేవకు, అన్నిటికీ ఇక్కడ మనకు అవకాశం ఉంది. సో అలాంటి ఒక ప్లేస్ మనం అద్భుతంగా ఈ క్షేత్రంలో మనం ఇది చేసుకోవడం, మనం ఒకసారి మన పిరమిడ్ చేతవనానికి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అడుగుడి ఇవ్వబడను, సీక్ ఇట్ విల్ బి గివెన్. అడగందే ఛాన్స్ రాదు, పిలవం. ఎవరు షేర్ చేయాలనుకుంటే దే షుడ్. నెక్స్ట్. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్, టీచర్స్ అండ్ చిల్డ్రన్కి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చాక నాలో మార్పు ఏంటంటే, ఎప్పుడు 2 నిమిషాలు కూడా జ్ఞానంలో కూర్చునేవాడిని కాదు, ఇప్పుడు 2 గంటలు. ఇక్కడికి వచ్చాక జీతవనంలో ఇంకా నా లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ప్రభాకర్ అంకుల్, మీకు ఇంకో 3వ బిడ్డ వచ్చాడు, ఇక్కడే ఉండిపోతాడంట లైఫ్ లాంగ్. వీడు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందంట. సో జీతవనానికి 3వ వారసుడు. ఇక్కడ నాకు జీతవనం అంటే అసలు జీతవనమా అడివా అసలు నేచర్లో వచ్చేసాక ఇంకా ట్రెక్కింగ్ అంటే ఇంకా అది నాకు ఇష్టమైంది. అసలు ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు అసలు కొండలెక్కల, ఇదే లైఫ్లో ఫస్ట్ టైం కొండెక్కి గట్టిగా అరిసా. ఇంకో విషయం, ఇక్కడ ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కే ఆపర్చునిటీ ఇచ్చిన మహేశ్వరి మేడంకి, సుధాకర్ సార్కి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. వాట్ డిడ్ యు లెర్న్ న్యూ? చాలా బాగా చెప్పావు. ఇంకా నువ్వు చాలా చెప్పగలవు. మౌనం చేసావు, మండల ఆర్ట్ చేసావు, ఏంటి నీకు డిఫరెంట్గా నేర్చుకున్నావు? ఇక్కడికి వచ్చాక మండల ఆర్ట్ నేర్చుకున్న డిఫరెంట్గా. అది చూస్తుంటే ముగ్గే లేక మండల ఆర్ట్ అర్థం కాలేదు. ఇంక సంక్రాంతిలో నేనే ముగ్గేసేద్దాం అనిపిస్తుంది. వాడి ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంది కదా, కొండెక్కి గట్టిగా అరిచాడంట. అంటే ఎస్, నేను అనుకున్నది ఫైనల్లీ అచీవ్డ్ అని ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేశాడు తను. 2 నిమిషాలు కూడా ధ్యానాన్ని కూర్చొని నేను 2 గంటలు కూర్చుంటున్నాను అని. సో మన సఫలం అయిపోయింది మన బాల వికాస్ క్యాంప్. పిల్లలందరికీ చాలామంది నన్ను అడిగారు కదా, పత్రి సారు ఎవరి వయసు ఎంతో అంత చాలన్నారు, ఏంటి మేడం ఇంత టైం కూర్చోబెడుతున్నారు అని. సో విన్నారు కదా, 2 నిమిషాలు కూర్చోలేని అబ్బాయి చెప్తూ కానీ అందరికీ ఛాన్స్ ఉంది. 2 గంటలు కూర్చోగలుగుతున్నాను ఇప్పుడు అని చెప్పాడు తను. సో కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడము, ఎంత చక్కగా మనకి ఆత్మ ప్రణామాలు అని స్టార్ట్ చేసి కాన్ఫిడెంట్గా వచ్చి కూర్చొని ఫస్ట్ టైం డయాస్ మీద మాట్లాడిన అబ్బాయిలా ఉన్నాడా, వీడేదో రెగ్యులర్ స్పీకర్లా ఉన్నాడు. యూ విల్ బికమ్ వండర్ఫుల్ స్పీకర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చాక నా మోస్ట్ ఫేవరెట్ ఫ్రెండ్ అంటే నేను హక్ చేసుకున్న ట్రీ. థ్యాంక్ యూ మేడం. సో వాడి మోస్ట్ ఫేవరెట్ ఫ్రెండ్ వాడు రోజు హక్ చేసుకున్న ట్రీ అంట. సో ప్లాంట్ కింగ్డమ్తో వాడికి అంత చక్కటి అనుభవం. అమ్మ, మా కంప్లైంట్ మాస్టర్ వచ్చేసాడు. అందరికీ థ్యాంక్స్. ప్రభాకర్ సార్ ఇంకా థ్యాంక్స్. నేను ఇక్కడికి నేను స్కూల్కి పోయినప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయని ఇక్కడికి వచ్చినాము. అందుకని ఇక్కడ బాగా చదువుకొని బాగా గ్రౌండ్లో బాగా ఆడుకొని బాగా ట్రైన్ హక్ చేసుకున్నట్టు బాగా అంతా అనిపించిందంట. తినేటప్పుడు నేను సైలెంట్గా ఉండేది చాలా నచ్చింది. వావ్, తినేటప్పుడు సైలెంట్గా ఉండేది వీడికి చాలా నచ్చిందంట. థ్యాంక్ యూ. ఇంకా మళ్ళా ఇక్కడ మీరందరినీ కాదు, కమ్. మళ్ళా
నేను ఎప్పుడైనా కింద ఏమైనా పరిపినప్పుడు అవి ఎత్తుకొని ఎవరికైనా టీచర్స్కి, అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి ఇస్తా అంట. వావ్ 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 వావ్, ఎంత చక్కగా చెప్పాడండి. అసలు కింద ఎవరైనా ఏమైనా పడిపోయినా అక్కడున్న టీచర్స్కో అక్క వాళ్ళకో ఇచ్చేసి ఎవరి వస్తువులు వాళ్ళకి ఇవ్వడము. చాలా బాగా చెప్పావు తెలుసా. నేను మాట్లాడలేనన్నా ఎంత బాగా మాట్లాడావు చూసావా. మరి రోజు ధ్యానం చేస్తావా ఇప్పుడు? ఎస్ మ్యామ్. ఎంతసేపు చేస్తావు? చాలాసేపు మ్యామ్. చాలాసేపు చేస్తాడంట. నీ పేరు చెప్పలేదు మాకు. ప్రసిద్ధ్. మామూలుగా ఇద్దరు బ్రదర్స్ కదండి వీళ్ళు. సో ఇద్దరు బ్రదర్స్ జంటగా వల్ల మా అన్నయ్యతోనే ఉంటానంటాడు. మేము ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయించినప్పుడు ఏజ్ గ్రూప్స్ చేస్తాం. 6, 7, 8 ఒకటి 9, 10, 11 అలాగనమాట. వీడు వాళ్ళ అన్నయ్య ఉన్న గ్రూప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అస్సలు మిగతా గ్రూప్తో కూర్చునేవాడు కాదు. 2 రోజులు నాకు వాలంటీర్స్ చూడలేదు. నేను గమనించి వీడేంటి అక్కడ కూర్చున్నాడని గమనించుకొని రా అంటే ఎంత మాత్రం వెళ్ళన్నాడు. వాలంటీర్స్ మేడం రోజు మేము ట్రై చేసి వదిలేసాము, ఇంకా గట్టిగా లేపితే ఏడుస్తున్నాడు అంతే, లేకపోతే వెళ్ళిపోతాను అంటాడు అని. ఏం కాదు అని చక్కగా తన గ్రూప్లో తను ఎంజాయ్ చేస్తాడు. మంచిగా క్లాప్స్ కొడదాం ఎంత చక్కగా తనే లేచి వెళ్ళిపోతున్నాడు అంటే హాయిగా లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన గ్రూప్లో కూర్చొని వాళ్ళతో మింగిల్ అవ్వడం మొదలుపెట్టాడు. పిల్లలు బంగారం. చిన్న చిన్న హెజిటేషన్స్ ఉంటాయి. అంటే ఆ సెక్యూరిటీ నా బ్రదర్ దగ్గరే ఉంటుందేమో అని తను అనుకున్నాడు. బట్ ఎప్పుడైతే మనము ఆ సంరక్షణ మేము ఉన్నాం కదా, వీళ్ళు టేక్ కేర్ అనే ఫీలింగ్ తనకిస్తే ఈరోజు ఉదయం కూడా ఎంత బాగా ఫస్ట్ అన్నీ ఉంటే ఇలా పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. వెంటనే నువ్వే షేర్ చేయాలి కదా, నీకు ఎంతమంది కొత్త ఫ్రెండ్స్ అంటే గబగబా వచ్చి ఒక 10 పేర్లు చెప్పాడు తను కూడా. సో రెగ్యులర్గా తన పక్కన కూర్చునే వాళ్ళు వాలంటీర్స్ తనకు నచ్చిన వాళ్ళది పేర్లు గుర్తుపెట్టుకున్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్లూజన్. ఎవరైతే పిల్లలు ఒంటరిగా లోన్లీగా వాళ్ళకై వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఇలాంటి ఒక గ్రూపు పీర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నెమ్మదిగా వాళ్ళు వచ్చి అందరితోటి కలిసిపోవడం మొదలు పెడతారు. ఈరోజు వాడే చెయ్యెత్తి వాళ్ళ అమ్మగారు సైగ చేయలేదు, వాళ్ళ అన్న పుష్ చేయలేదు, నేను మాట్లాడతానని తనంతలు తను డయాస్ ఎక్కాడు. ఎంతో అద్భుతం కదా. థ్యాంక్ యూ. సో ఈ లిటిల్ మాస్టర్స్ అందరూ చాలా ఎంతూజియాజం. ఎస్, ఎవ్రీబడి విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత క్యూరియాసిటీతో వాళ్ళు చక్కగా నేర్చాలని. శ్రీనిత్ ఫస్ట్ 2 days నా ఫేవరెట్ స్టూడెంట్. మనం అందరూ ఒకలా చూస్తాము, బట్ సంభవ వాడి మాటలు, వాడి చేష్టలు, ఏది చేసినా వెంటనే గ్రాస్ప్ చేసి ప్రజెంట్ మైండ్తో నన్ను బాగా ఆకట్టుకున్నాడు. నెమ్మదిగా మంచి నేర్చుకుంటాం, చెడు నేర్చుకుంటాం, నేనేం తక్కువ కాదని మౌనంగా బాగున్నాడు ఫస్ట్ 3 days. నెమ్మదిగా నందుగాడు వీళ్ళందరూ మాట్లాడుతుంటే కొంచెం అల్లరి మొదలుపెట్టాడు, మళ్ళీ సెట్ అయిపోయాడు. సో అన్నీ ఉంటాయని. సో శ్రీనిత్ విల్ షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్. బాగా షేర్ చేసుకోవాలి అన్నీ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీనిత్. నేను బెంగళూరు నుంచి వచ్చా. నేను 9th క్లాస్ చదువుతున్నా. ఇక్కడ జేతవనంకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా. ఇక్కడ ట్రీ హగ్గింగ్, దాని తర్వాత స్పిరిచువల్ అగ్రికల్చర్, ఇంకా ఆవులకి ఇంత యూజెస్, ఇట్లా స్కిన్ డిజీజెస్ ఇంత క్యూర్ చేస్తాయని, దాని తర్వాత నాలో ఇంత క్రియేటివిటీ ఉందన్న అని తెలుసుకున్నా. ఇంకా ఈ బాల వికాస్ చెప్తున్న మహేశ్వరి మ్యామ్కి థ్యాంక్స్. ఇంకా నేను ఇక్కడ చాలా ఫ్రెండ్స్ని చేసుకున్నా. సో అందరికీ థ్యాంక్స్. ట్రీ హగ్గింగ్ అప్పుడు ఫస్ట్ నేను ట్రీ హగ్ చేసుకున్నప్పుడు ఏం అనిపించలే. దాని తర్వాత నేను దానికి చెప్పిన హౌ గ్రేట్ఫుల్ ఐ ఆమ్ టు ఇట్. దాని తర్వాత అప్పుడు ప్లాస్టిక్ పైప్స్తో చేసే సౌండ్ వచ్చింది. దాని తర్వాత వాటర్ డ్రాప్ సౌండ్ వచ్చింది. అప్పుడు నేను చెప్పిన వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ టు బీ హియర్ అని చెప్తే బాయిలింగ్ సౌండ్ వచ్చింది సడన్గా. ఇట్లా బుడు 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 అని వచ్చి ఇట్లా ఫేడ్ అవే అయిపోయింది. ఇట్లా ఇక్కడ ట్రీస్ కూడా ఎక్కడ చూసినా ట్రీసే ఉంటాయి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. జేతవనం అంటే మొత్తం జస్ట్ గ్రీన్, సూపర్ ప్లేస్ ఇది. ధ్యానంకి, ఆటలకి, పాటలకి, అన్నిటికీ థ్యాంక్స్. సో వెరీ వెల్ ఎక్స్ప్రెస్ శ్రీనిత్, థ్యాంక్ యూ. సో శ్రీనిత్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఏ యాక్టివిటీకి వెనకాడడం లేదు. ఇది ఏదో ఉంది ఇందులో, ఇది ప్రత్యేకంగా పెట్టారు అంటే ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అని
చాలా సిన్సియర్గా చేసేవాడు అనమాట. ఆ ట్రీ హగ్గింగ్ అప్పుడు ఎవరెవరు ఏదో చెప్పినా తనైతే నాకైతే ఏమీ అనిపించలేదు మేడం అని చెప్పాడు. తర్వాత తను సిన్సియర్గా, లేదు నాన్న నువ్వు కళ్ళు మూసుకొని చెప్పులు తీసి ఇంకా బాగా ఉన్నప్పుడు అన్నప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు, ఆ ప్లాంట్ ఇక్కడ ఉన్నందుకు నీకు అలాంటి ఒక అవకాశం దొరికినందుకు అన్నప్పుడు తను వెంటనే ఆ థ్యాంక్స్ తనకి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ అన్నప్పుడు ఆ వాయిస్లు వినడం, వాటర్ శబ్దం అండ్ చివరిలో థ్యాంక్స్ చెప్పినప్పుడు క్లియర్గా బుడబుడ అని వాటర్ సౌండ్, అంటే చెట్టు కూడా రెసిప్రొకేట్ చేసింది. తన ఆనందాన్ని తను కూడా ఎక్స్ప్రెస్ చేసిన ఆ సౌండ్ తను వినగలిగాడు. సో ఏదైనా ఒక ప్రాసెస్ ఉంది అంటే చక్కగా అట్లా చేస్తే అన్ని అనుభవాలు మనకు వస్తాయి. కమ్ వారు నానమ్మ హ్యాపీ, అమ్మమ్మ ఎక్కడున్నారు? అమ్మమ్మ ఎంత హ్యాపీయో ఒకసారి ఆవిడ తిరిగి చూడండి. గట్టిగా చప్పట్లు కడదాం. కమ్ 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 డియా. నేను చెప్తాను ఎందుకు ఇంత ప్రత్యేకంగా వాళ్ళ అమ్మమ్మ గారు హ్యాపీ అని అడిగాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అక్షయ్. నేను 4th స్టాండర్డ్ చదువుతున్నాను. ఇక్కడ జీతవలంలో నా బొమ్మలతో మట్టి చేయడానికి నాకు ఇష్టం. డ్యాన్సు, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఇవన్నీ గేమ్స్ అవన్నీ నాకు ఇష్టం. హిల్ క్లైంబింగ్ ఇవన్నీ నాకు ఇష్టం. ధ్యానం కూడా నాకు ఇష్టం. సూపర్ సూపర్. అక్షయ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కడదాం. అసలు ఎంత చక్కగా షేర్ చేసావు అక్షయ్, యు ఆర్ సో వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో వారి సిస్టరు తన మాటల్లో కూడా విందాం. Hello everyone, my name is Sridashini. I'm studying in 1st class. Even I like meditation. నేను మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఒక థింగ్ వస్తుంది అనుకుంటా. గట్టిగా చెప్పాలి. అప్పుడు మా ఆయన చాలా నా బర్త్డేలో గిఫ్ట్ తెచ్చినప్పుడు, కిస్ పెట్టినప్పుడు అప్పుడు మా అన్న చెప్పింది ఐ లవ్ యూ. అమ్మో, ఇంత జాగ్రత్తగా వింటే నాకు అర్థమైంది. ట్రీ హగ్గింగ్ చేసినప్పుడు, చెట్టుకి కిస్ పెట్టినప్పుడు ఆ చెట్టు కూడా ఐ లవ్ యూ చెప్పిందంట. అన్న కూడా తనతో ఫ్రెండ్లీ అయిపోయి చాలా ఐ లవ్ యూ చెప్పి చెట్లు ఇది అసలు ఈ అమ్మాయి విశ్వ అయితే అక్క అసలు ఎలాంటి లిటిల్ మాస్టర్స్ వచ్చారు అక్క ఈ భూమి మీదకి, డ్యాన్స్ చేస్తుంటే అసలు ఇది అన్ని భంగిమలు గత జన్మల్లోనే చేసేసి వచ్చేసినట్టుంది. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఉంది పిల్లలందరివి కొందరివి. ఎంత చక్కగా బయట పిల్లలు స్పోర్ట్స్కి వెళ్ళిపోతే జనరల్గా పిల్లలకి ఆటలు కదా ఇష్టము, దట్టు రోజు 1/2 అవర్ 40 మినిట్స్ దొరికి ఆ రోజు నేను 1.5 అవర్ ఇచ్చాను. బట్ ఎవరైతే డ్యాన్స్ చేస్తారో డ్యాన్స్ మీద ఎల్లుండంటే ఉండిపోయి ఎంత చక్కగా అన్ని గంటలు ప్రాక్టీస్ చేసి ఎక్కడ కనిపించినా నాకు ఒక హగ్ ఇచ్చేసి సారీ బాగుంది అనుకోండి నాది, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, ఎక్స్ప్రెషన్ అసలు ఎంత చక్కగా వాళ్ళు అనమాట. అప్రిషియేషన్, పిల్లలకి ఏదైనా నచ్చింది అంటే ఎంత చక్కగా కనెక్ట్ అయిపోతారని. థ్యాంక్ యూ. ఒక కేస్ మ్యామ్, మేము నా చెల్లి సేమ్ స్కూల్ చదువుతున్నాం. తను వాళ్ళ చెల్లి ఒకే స్కూల్ చదువుతున్నారంట.